ఏదో ఉప్మాలో టమాటాలు వేసి చేసేస్తే టమాటా బాత్ అయిపోదండి. వీడియోలో నేను చూపించిన విధంగా చేయండి, టేస్ట్ అదిరిపోతుంది. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 1 కప్పు బొంబాయి రవ్వ యాడ్ చేసుకుని, యాడ్ చేసిన బొంబాయి రవ్వని లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత సపరేట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 3 నుంచి 4 స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకుని, యాడ్ చేసిన నెయ్యిలోకి 10 నుంచి 20 జీడిపప్పు యాడ్ చేసుకుని, యాడ్ చేసిన జీడిపప్పుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత సపరేట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని తాలింపు వేసుకుని, తాలింపు లైట్గా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఎండుమిర్చి, కరివేపాకు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి అల్లాన్ని యాడ్ చేసుకుని ఆనియన్స్ని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా సన్నగా తరిగి పక్కన పెట్టుకున్న టమాటా క్యారెట్ని యాడ్ చేసుకుని ఆయిల్లో లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత కుక్ చేసుకున్న టమాటాలోకి చిటికెడ పసుపు, మీ రుచికి తగినంత ఉప్పు వేసుకుని పసుపు పచ్చి వాసన పోయేంత వరకు లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత 1 కప్పు బొంబాయి రవ్వకి 3 కప్పుల వాటర్ యాడ్ చేసుకుని, యాడ్ చేసుకున్న వాటర్ని ఒకసారి బాగా కలుపుకొని వాటర్ బాగా మరిగేంత వరకు మూత పెట్టుకుని వాటర్ని బాగా మరిగించుకోండి. మరిగిన వాటర్లోకి ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న బొంబాయి రవ్వని వాటర్లోకి కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా బాగా కలుపుకొని చివరగా జీడిపప్పు వేసుకుని ఒకసారి కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే టమాటా బాత్ రెడీ అయిపోయింది. ఫుల్ వీడియో కావాలంటే ఛానల్లో ఉంది, తప్పకుండా వాచ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.